కొంచెం ఆనాపానాతో కానీ స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది మనసు ఎంత దాని అలవాట పాస్ట్ ఫ్యూచర్లో వెళ్తూ ఉంది, ఇంకా ఎంత మనం రియాక్ట్ చేస్తాము. సో జీవితంలో మనం ఎంత ప్రజెంట్ మూమెంట్లో కొంచెమన్నా ఎక్స్ట్రా ప్రజెంట్ మూమెంట్లో ఉండి తక్కువ రియాక్షన్స్ చేస్తే తప్పకుండా మనం ఎక్కువ పని చేయవచ్చు కదా. తో మన వర్క్ కెపాసిటీ ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ డెఫినెట్లీ ఇంబ్యాలెన్స్ ఏంటిది, మన మైండ్లో నెగిటివిటీ వచ్చినప్పుడు, కోపము భయము ఇవన్నీ నెగిటివిటీస్ వచ్చినప్పుడు మనం ఇంబ్యాలెన్స్ అయిపోతాము. ఇప్పుడు విపశ్యన చేసే ముందు ఇంబ్యాలెన్స్ అయితే ఎట్లా బ్యాలెన్స్లో రావాలో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మనకు ఒక టెక్నిక్ నేర్చుకున్నాం, అరే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు చూడు శరీరం మీద సంవేదనలు అవుతున్నాయి, శ్వాస చేంజ్ అవుతుంది, అది గమనిస్తే ఆటోమేటిక్లీ బ్యాలెన్స్లో వచ్చేస్తాము. సో యాక్చువల్లీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందుకంటే హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా 90% ఆఫ్ డిజీజెస్ సైకోసోమాటిక్. మైండ్ గురించి ఎంత టెన్షను, ఎంత ప్రాబ్లమ్స్ అందరు ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే ఎంత అటాచ్మెంట్ ఈ బాడీకి ఏమన్నా అయితే ఇంత బాధపడతాము కదా. సో ఇవన్నీ పోతే మనం ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ నుంచి బయట రావచ్చు.